కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. గ్రంథం 20 అధ్యాయం 26 వచనం. 4వ దినమున వారు బెరాకా ఒకటి లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటివరకును ఆ చోటికి బెరాకా ఒకటి లోయ అని పేరు. 2 దినవృత్తాంతములు. చాలండి, చాలు. బెరాకా లోయ గురించి రాయబడింది. వృత్తాంతం 2వ గ్రంథం 20 అధ్యాయం 26 వచనంలో బెరాకా లోయ గురించి రాయబడింది. చాలా రకాల లోయలు ఉన్నాయి. బైబిల్లో ఎన్నో ఉన్నాయి లోయలు. వాటన్నిటి గురించి చెప్పడానికి కాదు కానీ ఈ బెరాకా లోయ దేన్ని సూచిస్తుంది, దేనికి సంబంధించింది అనే విషయాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. దేవుని ప్రియమైన వాళ్ళగా మరి మనము ఈ మాట కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధిస్తున్నాను నాయన. ఈ యొక్క కొన్ని లోయల గురించి మేము నేర్చుకుని ఆశపడుతున్నాం. మీ చిత్తాన్ని సమస్తను అప్పగించుకుంటూ దాసుని నన్ను మరుగు చేసి మీ వాక్యం ద్వారా మీరు మా అందరితో మాట్లాడి బలపరుస్తూ రమ్మని అడుగుని ప్రతి శక్తిని యేసునామములో బంధిస్తూ ధర్మనామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క బెరాకా లోయ గురించి మరి చదవాలని తలంపు కలిగి నేను ఈ యొక్క వాక్యాన్ని చదివించాను. ఇక్కడ వృత్తాంతాలు 2వ గ్రంథం 20-26 బెరాకా అనే ప్రాంతాన్ని మనకు ప్రభు పరిచయం చేస్తున్నారు. బైబిల్లో పరిచయం చేయబడిన లేకపోతే రాయబడిన ప్రతి భాగము, ప్రతి ప్రాంతము చాలా విలువైనవి. వాటికి చరిత్ర, వాటికి కొన్ని మరి జరిగిన సంగతులు లేకపోతే పరిశుద్ధాత్మ ఆ విధంగా రాయించడు. ప్రియమైన వారరా, ఇక్కడ బెరాకా అనే మాటకు అర్థం ఏంటంటే స్తుతి లేక ఆశీర్వాదము. స్తుతి లేక ఆశీర్వాదం. కాబట్టి ఎందుకు ఇక్కడ స్తుతించారు లేకపోతే ఆశీర్వాదానికి కారణంగా దాన్ని వాళ్ళు మరి జ్ఞాపకం చేసుకుంటున్నారు అని అంటే, అక్కడ 20వ అధ్యాయంలో మనకు తెలుసు యెహోషాపాతు గురించి మనకు తెలుస్తుంది. ఏమండి, యెహోషాపాతు మీదకి ఆయన రాజుగా పరిపాలన చేస్తున్న దినాల్లో యెహోషాపాతు కాలంలో శత్రువులు అనేక వేల మంది, అనేక లక్షల మంది మరి వారి మీదకి ఇంచుమించుగా 1,00,000కు పైనే సైన్యము ఇజ్రాయేల్ మీదకి యుద్ధానికి వచ్చినట్లుగా రాయబడింది. మొదటి వచనంలో రాయబడింది, ఇది జరిగిన తర్వాత మోయాబీలు, అమ్మోనీయులు, మెయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల సిరియన్ల తట్టు నుండి, దండు తట్టు నుండి గొప్ప సైన్యమోటి మీ మీదకి వచ్చినదని చెప్పారు. చిత్తగించిన వారు దానికి తామారు అని ఏనుగేదిలో ఉన్నారని యెహోవా చెప్పగా యెహోషాపాతు చెప్పారండి. యెహోషాపాతు చెప్పినప్పుడు యెహోషాపాతు భయపడ్డాడు. మానవుడు గనుక ఒక్కసారిగా ఇన్ని వేల మంది తన మీద యుద్ధానికి వస్తుంటే యెహోషాపాతు చాలా భయపడ్డాడు, దిగులుపడ్డాడు, విచారించాడు. అయితే అతను చేసిన పని ఏంటంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు. దేవుని సన్నిధిలో మరి ఆయన విచారించడం అంటే కనిపెట్టాడు, ప్రార్థన చేశాడు. ప్రభు ఏంటి జరుగుతుంది, ఈ జరిగే సంగతి ప్రభు దగ్గర ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆయనకి మరి కొన్ని సంగతులు ఆయనకి తెలియపరిచుతూ వచ్చినాడు. తర్వాత మనం చూస్తాం. అయితే దాని కొరకు ఆయన మరి ప్రజలలో ఏమి జ్ఞాపకం చేసుకున్నాడయ్యా అంటే ఉపవాస ప్రార్థన ప్రకటించాడు. ఉపవాస ప్రార్థన వల్ల తప్ప ఇది ఇట్లాంటిది వదిలిపోవుట లేకపోతే విడిచిపోవుట అసాధ్యమని మరి కొత్త నిబంధనలు కూడా మనం చదువుకుంటాం. కనుక ఉపవాస ప్రార్థన చేశారు. ఆయనతో పాటు రాజుగారు మొదలుకొని సామాన్య ప్రజల వరకు అందరూ కూడా ఉపవాస ప్రార్థన చేశారు. ఎందుకంటే ఒక బలమైన జనాంగము ఇజ్రాయేల్ మీదకి వచ్చినప్పుడు వారు పట్టుకోలేకపోయినారు, ఇంతమందిని మేము జయించగలమా అని. కానీ పూర్తి ఏంటంటే అలా మనం మిగతా అధ్యాయాలు పైకి చదువుకుని వస్తే, మిగతా వచనాలన్నీ మనం చదువుకుని వస్తే దేవుడు మంచి వాగ్దానం, యుద్ధం మీరు చేయ పని లేదు, యుద్ధం నేనే మీ పక్కన చేస్తాను, కనుక మీరు ఊరకనే నిల్చున్నానని ప్రభు చెప్పిన మాటలు అక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. అంతేకాకుండా నా ప్రియమైన వాళ్ళరా, మరి వారు విజయాన్ని సాధించినట్లుగా మనకు తెలుస్తుంది. విజయాన్ని సాధించినట్లుగా 136వ కీర్తన అంతా కూడా ఇదే, విజయాన్ని సాధించారు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. అలా ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ కొనియాడుతూ వచ్చినప్పుడు గొప్ప విజయాన్ని దేవుడు వారికి ఇచ్చినాడు. అంత గొప్ప సైన్యాన్ని
జయించినందుకు దేవుడు గొప్ప కార్యం చేశాడు. అలాంటి పరిస్థితులలో ఆ విజయ గర్వంతో మేము విజయం పొందామని సంతోషంతో వారు ఎక్కడికి వచ్చారంట? బెరాకాలు వరకు వచ్చేసరికి వారు ప్రభువుని స్తుతించారని రాయబడింది 26వ వచనంలో. 4 దినముల వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ, స్తుతి లేక ఆశీర్వాదపు లోయ. దేవుని ప్రియమైన వాళ్ళరా, మరి మన జీవితంలో ఈ యొక్క ప్రయాణంలో మనం కొనసాగుతున్నప్పుడు అనేక సార్లు అనేకమైనటువంటి మరి విపరీతమైన పరిస్థితులు, అననుకూల పరిస్థితులు శత్రువు మన మీద తీసుకొచ్చినప్పుడు, ఎంతో దాడి మన మీదకి చేయాలని శత్రువు చూసినప్పుడు, మనం ఎప్పుడైతే ప్రభుని ఆరాధిస్తామో, ప్రభుని కొనియాడతామో, ప్రభుని మనము ఆశ్రయిస్తామో, ఖచ్చితంగా మన జీవితంలో స్తుతి లేక ఆశీర్వాదం అనేది ప్రభు అనుగ్రహిస్తాడు. అయితే మనం చేస్తుంది ఎట్లా చేయాలంటే కలిసి చేయాలి, ఐకమత్యంతో చేయాలి. 133వ కీర్తనలో ఏమని రాయబడ్డది? సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు ఎంత మనోహరం అని రాస్తూ అంటాడు అక్కడ. అక్కడ మరి ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉంటదంట. ఎక్కడ ఉంటది? సహోదరులు ఐక్యత కలిగి. నిజంగా ఈ కాన్ఫరెన్స్ ఈ జూమ్ మీటింగ్ ద్వారా మరి అనేక మంది ఎక్కడెక్కడో కలిసి చక్కగా ఏ చిన్న సమస్య చెప్పినా అందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఐక్యత కలిగి ప్రార్థన చేస్తున్నాము, ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నాం కనుక దేవుడు గొప్ప విజయాలు మనకి ఇస్తున్నాడు. నిజంగా మరి ఎంతో మందిగా సమస్యలు మరి ఉన్నప్పుడు, అనేకమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఈ ప్రార్థనల ద్వారా కలిసి చేసిన ప్రార్థన అంటే, ఆ ప్రార్థన అంటే ఏంటది? మనం అనుకోవచ్చు కదా, యుద్ధం ఎవరి మీద చేస్తున్నాం? సాతాను మీద చేస్తున్నాం, వాడు అనుసరుల మీద చేస్తున్నాం. కలిసి యుద్ధం చేస్తున్నప్పుడు బెరాకా లోయలో ఆనాటి ఇజ్రాయేలీలు ఏ విధంగా స్తుతించి మరి దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులైనారు అన్నట్టు మనం కూడా అనేక సార్లు ఈ యొక్క జూమ్ మీటింగ్ ద్వారా అనేక మంది ప్రయోజనం పొంది ప్రభుని ఆరాధిస్తున్నారు. అదే విషయాన్ని అందరికి చెప్పిన అందరూ కూడా వారిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నారు. అంటే మన జీవితంలో కొన్ని అననుకూల పరిస్థితులు వచ్చినప్పుడు ఎప్పుడైతే ప్రభుపై ఆధారపడతాం, ప్రభుని ఆశ్రయిస్తామో, మన జీవితంలో స్తుతి ఉంటది, ఆశీర్వాదం ఉంటుంది. ఈ బెరాకా లోయ దేన్ని సూచిస్తుందయ్యా అంటే స్తుతిని, ఆశీర్వాదాన్ని సూచిస్తుంది. మరొక మాట మనం చదువుకుంటాం. మరి లోయ గురించి మనం మాట్లాడతాం. కీర్తన 84:6. కీర్తన 84:6. వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. కీర్తనల గ్రంథము 84:6. చాలండి సిస్టర్ గారు. ఇక్కడ మరొక లోయ గురించి రాయబడింది. ఇందాక చెప్పుకున్న లోయ ఏంటంటే స్తుతి లేక ఆశీర్వాదము లేకపోతే విజయం. అయితే ఇదేంటంటే బాకా లోయ. బాకా లోయకు ఉన్నటువంటి పేరేంటంటే అంగలార్పు, లేకపోతే అది ఎండిపోయింది అనమాట. బాకా లోయ అంటే అంగలార్పు లోయ. అక్కడ ఏం జరిగింది మనందరికి తెలుసు, అది కూడా ఒక చరిత్ర. ఇవన్నీ చెప్పుకుంటే టైం సరిపోదు కానీ మనకి. అందుకే ప్రభు అంటాడు 84వ కీర్తనలో, ఆసాపు కీర్తన మరిది కౌరవ కుమారులు రాసినటువంటి కీర్తన ఇది. వారు ఎవరి గురించి రాస్తున్నాడంటే మరి దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారి గురించి మాట్లాడుతున్నారు. వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దాన్ని జలమయంగా చేయదు, తొలకరి వాన దాన్ని దీవెనలతో కప్పు. ఎప్పుడు కూడా ఎండిపోయి ఉంటదండి. అది ఎండిపోయింది, దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, నిష్ప్రయోజనం. ఆ బాకా లోయ నిష్ప్రయోజనం. అవును, మన జీవిత యాత్రలో కూడా మనం ఎన్నోసార్లు ఫలాలు లేని జీవితం, ఫలితం లేని జీవితం. అయ్యో ఈ జీవితం ఇంతేనా, ఇక ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినా నా బ్రతికింతేనా, నా జీవితంలో ఏమాత్రం కూడా ప్రయోజనం లేదా, నాకు నెమ్మది లేదా, సంతోషం లేదా, సమాధానం లేదా అని కృంగిపోతున్న పరిస్థితులలో ప్రియ ప్రభు అలాంటి మరి బాకా లోయ లాంటి ఎండిపోయిన వాటిని, మరి అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే అది అంగలార్పు, ఎప్పుడు అంగలార్పే తప్ప దాంట్లో ఉపయోగం లేదు. ఒక్క నీటి చుక్క కూడా లేని ప్రాంతం అంటారు. అలాంటి నీటి చుక్క లేని సైతము లేని ప్రాంతాన్ని దేవుడు ఎట్లా మారుస్తాడంటది? జలమయంగా మారుస్తాడంట. వారు బాకా లోయలో వెళుతున్నప్పుడు ఏ నీరండి? కన్నీటిని ఓటలుగా కార్చేటువంటి, అంతేకాదు అది జలమయంగా మారిపోద్దంట. వాక్యంలో రాయబడింది, కన్నీటితో విత్తువాడు కన్నీటి పంటను కోయను.
వీటితో విత్తేవాడు ఏం చేస్తాడు, సంతోషంగా పంటను తీసుకొస్తాడంట. ఆ రీతిగా ఆ లోయలో మనం వెళుతున్నప్పుడు, ఆ లోయ అనుభవంలో మనం వెళుతున్నప్పుడు ఎన్నో కష్టాలు గుండా, శ్రమలు గుండా, వేదన గుండా, దుఃఖం గుండా, అంగలార్పంటే దుఃఖము ఎప్పుడు దుఃఖమేనా, ప్రతిరోజు కన్నీరేనా, కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, పిల్లల మాట వినక, భర్త సరైన రీతిలో మరి భారీగా ప్రేమించగా, మరి కుటుంబాన్ని పట్టించుకోక, లేకపోతే త్రాగుడు, రకరకాలైనటువంటి సమస్యల వల్ల నిత్యము కన్నీరు కారుస్తున్నామా, దేవుడు నీకు సహాయం చేస్తాడు. అలాంటి కన్నీరు కార్చే, లేకపోతే కనీసం కూడా నీటి చుక్క కూడా దొరకని ఆ ప్రాంతాన్ని దేవుడు ఎలా మార్చేస్తాడంట, ఆశీర్వాదం లేని, ఇక స్తుతించడానికి అవకాశం లేని పరిస్థితులు సైతం కూడా ఎట్లా మారుస్తాడంటే దేవుడు ఆశీర్వాదపు జల్లులను కురిపించి అద్భుతంగా దాన్ని జలమయంగా మార్చేస్తాడు. అందుకని ఈ లోయ మనకి ఏం చూసేస్తుంది అంటే, మరి ఇది అంగలార్పు లోయ, ఎండిపోయిన లోయ. అయితే ఆత్మీయ స్థితిలో ఎండిపోయినటువంటి పరిస్థితిని సైతము ఇది ఏం చేద్దంటే ఇది మరి ఫలింపచేసేటువంటి స్థితిని జ్ఞాపకం చేస్తుంది. ఫలింపచేసే స్థితిని జ్ఞాపకం చేస్తుంది. వాక్యంలో మనకు తెలుసు, యెషయా రాసిన గ్రంథంలో ఆయన అరణ్యంలో ఏం కలుగు చేశాడండి, త్రోవను కలుగు చేసిన దేవుడు. అరణ్యంలో త్రోవ కలుగుతుందా, రోడ్డు కలుగుతుందా, దారి ఉంటుందా? అలాగే ఎడారిలో నీటి ఊటలు పుట్టించిన దేవుడు. ఎడారిలో ఏం పుట్టాడు దేవుడు, పుట్టించాడు దేవుడు నీటి నీటి ఊటలు. వాటర్ దొరుకుద్దమ్మా, దొరకదండి. అలాగే ఏమండి, మరి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిన దేవుడు మన కన్నిటిని నాట్యంగా మార్చలేడా? ఖచ్చితంగా మారుస్తాడు. మన పరిస్థితులు మారుస్తాడు. అందుకే ఈ లోయ మనకి ఏం చూపిస్తుందంటే, మన అననుకూల పరిస్థితులను, లేకపోతే దయనీయమైన పరిస్థితిని, అంగలార్చే పరిస్థితిని దేవుడు నాట్యంగా మార్చేస్తాడు. కనుక ఆయన మీద మనం ఆధారపడాలి, ఆయన వైపు చూడాలి. విశ్వాసాన్ని కత్తితో కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ కొనసాగిపోయినప్పుడు దేవుడు ఇటు శ్రేష్టమైన అనుభవానికి మనం తీసుకొస్తాడు. కనుక ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉండి ఎవరైనా కృంగిపోతుంటే భయపడిన అవసరం లేదు, దేవుడు అద్భుతంగా సహాయం చేస్తాడు. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో అలాంటి వారు ఎవరైనా ఉంటే యేసు ప్రభువు అని ఆశ్రయించండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆ అంగలార్పు, అయితే ఆ కన్నీరు వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర, మరి లోకుల దగ్గర, అయితే చుట్టుపక్కల వారి దగ్గర, లేకపోతే ఇరుగు పొరుగు వారి దగ్గర చెప్పుకుని కన్నీరు కారుస్తున్నాయేమో, దానివల్ల ప్రయోజనం లేదు. యేసు పాదాల దగ్గరికి వచ్చి కన్నీరు కారిస్తే ఆ కన్నీరు ఎలా మార్చేస్తాడంటే దేవుని మార్చేస్తాడు, నాట్యంగా మార్చేస్తాడు. అవునండి. కనుక మన జీవితాల్ని ప్రభుకి అప్పగించుకుంటాం. 3వ మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. 3వ మాటగా యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము మొదటి చూస్తే ఈ విధంగా రాయబడింది, యెహోవా హస్తము నా మీదకు వచ్చును, నేను ఆత్మ పరిపూర్ణై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకల్లో నిండి ఉన్న యొక్క లోయను నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఆ లోయలో కనబడెను అని కేవలం ఎండిపోయి ఉన్నది. చాలండి. ఇక్కడ ఈ లోయ పేరు ఏంటంటే, ఆ లోయ పేరు రాయలేదు కానీ ఎండిపోయిన ఎముకలుండే లోయ. ఇక్కడ ఇట్లాంటి లోయ అంటది, ఈ లోయ ఎండిపోయింది, ఇది కూడా ఎండిపోయిందే. అలాగే గరాక అది భయంకరమైనటువంటి అపాయకరమైన పరిస్థితులే, కానీ అక్కడ విజయం వచ్చింది, ఎంతో విజయం వచ్చింది. దేవుని ప్రియమైన వాళ్ళరా, మరి పాకలోయ అది కూడా ఒక్క నీటి చుక్క కూడా లేనిటువంటి ప్రాంతం, ఫలాలు లేని ప్రాంతం, భయంకరమైంది. ఆ ప్రాంతాన్ని ఇక్కడ దేవుడు ఎట్లా మార్చేస్తాడు, తన ప్రియుల కొరకు అది జలమయంగా మార్చేస్తాడు. దేవుని ప్రియమైన వాళ్ళరా, ఇదిగో ఇక్కడ మనం చదువుకున్నాము 3వ లోయ, దాన్ని ఎండిపోయిన ఎముకలు కలిగిన లోయ. ఎక్కడ చూసిన ఎండిపోయిన ఎముకలేనండి, జీవం లేదు, నిర్జీవం, భయంకర పరిస్థితి. ఈ రోజున క్రైస్తవ జీవితంలో కొనసాగిపోతున్న మనం కూడా ఇట్లాంటి స్థితిలోనే ఉన్నాం. నిజంగా ఆత్మీయ ఆనందం లేదు, ఆత్మీయ సంతోషం లేదు. ఏదో ఆర్టిఫిషియల్ గా ప్రార్థనకి వెళ్తాం, వస్తామే తప్ప ప్రభువులో ఆనందించలేకపోతున్నాం, ప్రభువులో సంతోషించలేకపోతున్నాం, ప్రభువులో ఉన్నటువంటి గొప్ప ఉజ్జీవాన్ని మనం కలిగలేము. అందుకే
మరి ఈ లోయను మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇది ఒక దర్శనము. ఈ దర్శనంలో మరి యెహెజ్కేలు ప్రవక్తకు ప్రభు చూపించినటువంటి దర్శనంలో ఆ లోయ అప్పుడు ఆత్మ అక్కడ ఉన్నటువంటి ఎముకలను నిలవనటండి ఎండిపోని స్థితిలో ఉన్నాయి. జీవము లేదు. ఏమండి, ఎముకలు పడున్నాయి. అలాంటి పరిస్థితులలో మనందరం అక్కడ చదువుకుంటే మనకు తెలుస్తుంది. ఎండిపోయిన ఎముకలను సైతం కూడా దేవుడు ఎలా మార్చినాడంట? జీవవాయువుని జీవము జీవము గల గొప్ప సైన్యముగా మార్చేశాడు. సంఘములో పరిస్థితి, సేవకుడిగా మనం పనిచేస్తున్నాం. ఎంత ప్రయాసపడుతున్నా ప్రజల యొక్క స్థితి ఈ రీతిగా ఉందా? ఆత్మల పరిస్థితి ఈ విధంగానే ఉందా? ఆత్మలు అణగారి పరిస్థితిలోనే ఉన్నాయా? ఎంత వెతుకున్నా, ఎంత ప్రయాసపడుతున్నా, ఎంత కన్నీరు కారుస్తున్నా సంఘములో మరి ఆత్మీయ పంట తేలేపోతున్నామా అని మనకు చాలా ఇబ్బంది పడుతూ కన్నీరు కారుస్తుంటే ప్రభు మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఎండిపోయిన ఎముకలు కలిగిన లోయను సైతం కూడా జీవము గల లోయగా, జీవము గల మహా సైన్యము గలటువంటి లోయగా మార్చడానికి ఈ ఉదయకాలంలో ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. ఎందుకంటే మనకు తెలుసు, ఒక భక్తుడు పాట పాడాడు, ఎండిపోయిన ఎముకల్లారా నిద్రించుచున్న సోదరులారా, యేసయ్య స్వరమును వినండి, నిర్జీవ క్రియలను విడువండి. యేసయ్య స్వరమును వినండి, నిర్జీవ క్రియలను విడువండి, ప్రభు చెంత చేరండి, జీవాన్ని పొందండి. ఎక్కడ చేరాలంట? ప్రభు చెంతకు చేరాలి. మన స్థితిలో ఎండిపోయిన స్థితిలోనే ఉన్నాం మేము. ఒకప్పుడు ఎంతో కన్నీరు కార్చాం, ప్రార్థిస్తే చాలు వెంటనే మన హృదయం ఎలా మారేదంటే ద్రవమయంగా మారిపోయేది. కన్నీరు వచ్చేది. ఎంతో సంతోషంతో కన్నీరు కార్చాము. ఏ చిన్న సమస్యలో కన్నీరు కార్చాము. ఏ వ్యక్తిగా నష్టం జరుగుతుంటే కన్నీరు కార్చాము. ఏ వ్యక్తిని ఇబ్బంది పడుతుంటే కన్నీరు కార్చాము. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం కానీ పొడి పొడి ప్రార్థనే. మన కన్నీరు ఏమండి మరి ఎంతకాలం ఇది కార్చే? ప్రార్థన చేస్తున్నాం కానీ పొడి పొడి ప్రార్థనే. ఆరాధన చేస్తున్నాం, పొడి పొడి ఆరాధనే. నిజమైన ఆనందం లేదు, సంతోషం లేదు. దావీదు ప్రభుని ఆరాధిస్తా ఉంటే ఆత్మవశుడై ఆయన మరి నిజంగా నాట్యం చేస్తా ఉంటాడు. ఇప్పుడు వేస్తున్నారులేండి కొంతమంది మ్యూజిక్ తగినట్టుగా డ్యాన్స్. ఆ డ్యాన్స్ కాదని ఆయన ఆత్మలో చేసింది. ఏం మాట్లాడాలో తెలియదు సేవకులకి, కొంతమందికి ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు. ప్రజలను మాత్రము ఏమండి మబ్బి పెడుతున్నారు. ఏ విషయంలో? ఆత్మలో నింపబడి. పరిశుద్ధాత్మ అల్లరికి కర్త కాదు దేవుని బిడ్డలారా. ఆయన అల్లరిగా డ్యాన్స్ చేసుకుంటూ వెళ్ళలేదు. నాట్యం చేయాలా అంటారు సంఘాలు. ఏ నాట్యం చేయాలా? సినిమా డ్యాన్స్ వేయాలా? మ్యూజిక్ సంబంధించిన డ్యాన్స్లా? అట్లాంటి డ్యాన్స్ ఏమి? ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ప్రభువులో ఆనందించినాడు, ప్రభువులో సంతోషించినాడు, ప్రభువులో గంతులు వేసినాడు. అదే విషయాన్ని అక్కడ చెప్తాం. అంటే ఎలాంటి పరిస్థితి అన్నది? ఒక నిజంగా మరి దేవుని యొక్క మనసం పట్టబడిపోయింది. అది ఫిలిష్తీయుల చేతిలో ఉండిపోయింది. తాగోను గుడిలో పెట్టబడింది. దేవుని యొక్క మనసు ఎప్పుడైతే మరి విజయానికి సాదృశ్యమైన దేవుడే ఉన్నటువంటి స్థలము, ఆ మందసమే మరి ఇజ్రాయెల్ నుంచి బయటికి వెళ్ళిపోతే అది ఎంత మరి దిక్కుతోచని పరిస్థితి. ఎవరిని ఆశ్రయిస్తారండి వాళ్ళు? రాజులైతే ఉన్నారు, ప్రజలైతే ఉన్నారు, సైనికులైతే ఉన్నారు, కానీ విజయాన్నిచ్చే దేవుడే ఆ యొక్క మరి కుటుంబాల్లో లేకపోతే మరి ఎలా సంతోషిస్తారు, ఎలా ఆనందిస్తారు, ఎలా విజయాలు పొందుతారు? దేవుని ప్రియమైన వాళ్ళ అలాంటి పరిస్థితులలో నిజంగా దావీదు తర్వాత మరలా ప్రభు కృప చేత ప్రాంతాన్ని ఓడించి అక్కడ ఉన్నటువంటి ఉపదేదేం ఇంట్లో ఉన్నటువంటి మందసాన్ని తీసుకుని వస్తున్నప్పుడు ఏమన్నా ఎంతో సంతోషంతో ప్రభు యొక్క ఆత్మ చేత నింపబడిన వాడై ఆ యొక్క మరి బోర్ల ఊత్తు మరి అక్కడ ఉన్నటువంటి సమస్తమైనటువంటి వాటిని వారు వాయించుకుంటూ మరి ప్రభుని ఆరాధిస్తూ వస్తున్నప్పుడు, యాజకులు సైతము ఏమండి పాడుతూ వస్తున్నప్పుడు ఆ పాటల్లో ఆయన ముగ్ధుడై అక్కడ రాయబడ్డది, ఆత్మ చేత ఆయన నింపబడిన వాడై పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. ఏమండి ఏదో మరి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన లేడు. అలాంటి పరిస్థితుల్లో ప్రభువులందు ఆనందించాడు. నిజమే, ఎప్పుడైతే కొన్ని సంవత్సరాలు మరి దేవుని యొక్క మందసము పట్టబడిపోయి ఇజ్రాయెల్ జీవితంలో నిర్జీవమైన పరిస్థితులు, సంతోషం లేదు, సమాధానం లేదు, దేవుడు లేని స్థితి, దిక్కు లేని పరిస్థితి, ఎవరికి చెప్పుకుంటారు? కొన్నిసార్లు అంటారు కదా, ఏమంటారు కొంతమంది, దిక్కున గడి చెప్పుకో,
కదా! అది ఎవరు లేరనే కదా నన్ను ఇంత ఏడిపిస్తున్నారు మీరు. నాకు ఎవరు లేరనే కదా, నేను ఒంటరివాడిగున్నాననే కదా ఇంత ఏడిపిస్తున్నారంటే అని మనం ఎన్నో సార్లు కన్నీరు కార్చాం. ఉంటారు, ప్రజలుంటారు. కానీ మనకెవరు సహాయం చేయరు. మన చుట్టూ అందరుంటారు. మనకెవరు సహాయం చేయరు. తోడ్పడరు. అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఎవరైనా ఉంటే ఉన్నారు, అందరూ ఉన్నారు. అన్ని పరిస్థితులున్నా ఒంటరిగా ఉన్నావేమో, కన్నీరు కారుస్తున్నావేమో, ఎంతో చేస్తున్నా మరి నిజమైన ఉద్యోగం కోల్పోయామేమో, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నామేమో. ఇప్పుడైనా మరలా మనం తిరిగి ప్రార్థిస్తే, తిరిగి దేవుని ఎదుట మన పాపాలు ఒప్పుకుని, మన యొక్క దేవునికి మనకు మధ్యన అశ్రద్ధను, అవిధేయతను ప్రభు దగ్గర ఒప్పుకుంటే, ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటి తెలుసా? ఎండిపోయిన స్థితిలో ఉన్నావా? అణగారిపోయిన స్థితిలో ఉన్నావా? ఆత్మీయతలో మరి ఫలాలు లేని స్థితిలో ఉన్నావా? దేవుడు మళ్ళా తిరిగి జీవింపచేస్తానంటున్నాడు. తన యొక్క ఊపిరిని మన మీద ఊది, తన యొక్క జీవాన్ని మనకు పంపి, తిరిగి మళ్ళా ప్రభువులో ఆనందించే కృపను, ప్రభువులో సంతోషించే కృపను ఇస్తానని సెలవిస్తా ఉన్నాడు. అందుకనే దానికి సాదృశ్యంగా ఈ లోయ మనకు కనిపిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, ఎండిపోయిన ఎముకలు గలగా మరి లోయను ఆయన జీవము కలిగిన మరి అద్భుతమైన సైన్యంగా, మహాసైన్యంగా మార్చేశాడట. అట్లాంటి సైన్యంగా దేవుడే మన జీవితాలను మారుస్తాడు. మొట్టమొదటి చెప్పుకున్న లోయ బెరాకా లోయ. బెరాక అపజయాలకు లేకపోతే అది భయంకరటువంటి మరి ఆశీర్వాదం లేని, స్థుతి లేని, ఆనందించలేని పరిస్థితులు ఉన్నటువంటి లోయను దేవుడు ఎలా మార్చేశాడు? ఒక అద్భుతమైన లోయగా, స్థుతి లోయగా, లేకపోతే విజయ లోయ, ఆశీర్వాదపు లోయగా, విజయానికి సాదృశ్యమైన లోయగా మార్చేశాడు. మరి రెండో లోయ బెరాకా లోయ, బాకా లోయ. అది అంగలార్పు లోయ, నీరు సైతము లేని లోయ, అది ఎండిపోయిన లోయ, మరి ఎవరికి కూడా అది ఉపయోగం లేని నిరుపయోగమైన లోయ. అలాంటి లోయను మరి నాట్యంగా మార్చాడు, దాన్ని జలమయంగా మార్చాడు, నీటి ఓట్ల గల లోయగా మార్చాడు ప్రభు. ఎంత సంతోషం! మరి ఫలవంతమైన లోయగా మార్చాడు. ఏమండి, ఈ రోజున అదే లోయలు కలిగినటువంటి ఇజ్రాయేల్ ఎంత ఫలవంతమైన దేశం అండి. ప్రపంచంలో ఎక్కడా పండించరంట అంత అద్భుతమైనటువంటి ఫలాలు, అంత అద్భుతమైన టెక్నాలజీ, అంత అద్భుతమైనటువంటి మరి పరిశ్రమలు అక్కడ ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, అట్లా మన జీవితాన్ని కూడా దేవుడు మారుస్తాడు. మూడోది ఏంటంటే ఎండిపోయిన ఎముకల లోయ, జీవితము, నిర్జీవమైన జీవితంలో జీవము లేదు, ఎండిపోయిన స్థితి. అలాంటి పరిస్థితిని మరి మహాసైన్యంగా, జీవం కలిగిన మహాసైన్యంగా మార్చేస్తాడు. సంఘంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయా, కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయా, వ్యక్తిగతంగా ఈ పరిస్థితిని కలిగి ఉంటే దేవుడు ఈ ఉదయకాలంలో మాట్లాడుతున్నాడు. సేవకులు కావచ్చు, మరి విశ్వాసులు కావచ్చు, సహోదరులు ఎవరైనా కావచ్చు, ప్రభు మన జీవితాన్ని ఒక శ్రేష్టమైన, ఫలవంతమైన, మరి ఫలభరితమైనటువంటి లోయగా మరి మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు ఈ మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. చక్కటి వాక్యం వినిపించిన మరి జయకుమార్ గారికి వందనాలండి. మరి లోయల గురించి చక్కగా వినిపించారు. మరి ఆ లోయలు ఎలా ఉంటాయో ఏంటో, ఎలా చిగురించినవి అన్ని కూడా చక్కగా వివరించిన పాస్టర్ గారికి వందనాలండి. వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాం, తర్వాత ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారండి. మన మధ్యన సరోజిని గారు ఆ వాక్య నిమిత్తం ప్రార్థన చేయమ్మా. స్తుతి 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 స్తోత్రము 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 స్తోత్రమయ్యా తండ్రి. ఇదిగో నా ప్రభువా, నా తండ్రి పరిశుద్ధుడని నా తండ్రి కోట్లతో స్తుతిగానం చెల్లించుకునేది ఎవరిని కొందనాలు స్తోత్రమయ్యా తండ్రి. ఇదిగో నా తండ్రి నీ దైవ సేవకు నిలబెట్టి నా ప్రభు, నా తండ్రి అమూల్యమైన మాటలు మాకు అందించిన విధానం బట్టి నీ కొందరములు స్తోత్రం తండ్రి. ఇదిగో నా తండ్రి 3 లోయల గురించి మాతో నువ్వు పంచుకున్న నా ప్రభు, నా తండ్రి నాన్న వాక్యాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రం ఆ తండ్రి. బెరాహో నా ప్రభు లోయ గురించి మాట్లాడిన విధానం బట్టి నీకు కొందనాలయ్యా తండ్రి. నాయన ఇదిగో నా ప్రభావం నా తండ్రి లోయ గురించి నా ప్రభా అనేక విషయాలు నా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు కొందనాలు తండ్రి. నాయన నీకు కొందనాలయ్యా, ఏమి ఇచ్చిన నీ రుణం తీర్చగలం నా తండ్రి. ఎండిపోయిన నా ప్రభ లోయ గురించి మాట్లాడు నా ప్రభు. అవునా తండ్రి, ఎండిపోయిన ఎముకలు సైతం నా తండ్రి నువ్వు జీవింపగల దేవుడు నా ప్రభా తండ్రి. నాయన ఇదిగో నా ప్రభు తండ్రి నాయన మా జీవితంలో అనేక మేలు చేస్తూ వస్తున్న దేవ నీ కొందనాలు స్తోత్రం తండ్రి. వాక్యాన్ని నా తండ్రి విని వదిలి
వదిలివేసే వారిగా కాకుండా నా తండ్రి మా హృదయాల్లో నా తండ్రి దాచుకుని నా ప్రభు అనుదినము నెమరు వేసుకునే బిడ్డగా ఉండడానికి మాకు సహాయం దయచేయండి నా తండ్రి నాయన. ఇదిగో నా తండ్రి ఉదయకాలం నా తండ్రి నీ అమూల్యమైన మాటలతో నా ప్రభు నా తండ్రి ఆత్మీయ ఆహారంతో మమ్మల్ని నింపినందుకు నీకు ఎన్నో వేలాది వందనాలు. స్తులు స్తోత్రం తండ్రి. ఇంతవరకు నా ప్రభు నా తండ్రి అనేక ప్రార్థనలతో నా ప్రభు ఆయన తండ్రి నా నీ పాదాల చెంతకు వచ్చి ఉన్నాము నా ప్రభు. మా యజ్ఞాపనలన్నీ నా ప్రభు నీ పాదాల చెంత పెడుచున్నామయ్యా తండ్రి. ప్రతి ప్రార్థనకి నా ప్రభు నా తండ్రి నువ్వు జవాబిస్తూ ఉన్నావని నమ్ముచున్నామయ్యా తండ్రి. ఇదిగో నా ప్రభ ఇక ఏకాత్మతో నా ప్రభు మేము ప్రార్థించినప్పుడు నా తండ్రి ప్రతి సమస్యకు నా ప్రభ విజయం పొందుతున్నామని నా ప్రభు మేము అనుకుంటున్నాము నా ప్రభా. తండ్రి మీ జ్ఞానంతో నింపండి నా తండ్రి నాయన. నా ప్రభా మేము ప్రార్థించడం కూడా రాని వారమయ్యా. నిన్ను ఎలా స్తుతించాలో కూడా మాకు తెలియని వారం నా తండ్రి. నేను ప్రభా ఉదయకాలము నా తండ్రి నీ జ్ఞానంతో నింపండి నా తండ్రి. మేము ఎలా స్తుతించాలో ఎలా ఆరాధించాలో మాకు నేర్పించండి అయ్యా నా తండ్రి. నీ వాక్యంలోని నా తండ్రి నా మర్మాలు నా తండ్రి అన్ని దినము నా ప్రభా ఇక నా తండ్రి పాస్టర్ గారుల ద్వారా నా ప్రభా నా తండ్రి మాతో పంచుకున్న విధానం బట్టి నీకు వందనాలు. స్తోత్రం తండ్రి నాయన. ఇగో నా ప్రభు మీరు ఇచ్చిన ఆత్మీయ సాహసాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రం అయ్యా తండ్రి నాయన. ఇగో నా ప్రభ ఇంకా నా ప్రభ బలంగా నా ప్రభ నీలో నాటపడడానికి నా ప్రభు మాకు సహాయం దయచిన తండ్రి నాయన. నీ లోతైన జ్ఞానాన్ని నా ప్రభు మాకు నింపండి నా తండ్రి నాయన. దావీదు వలె నా ప్రభ నాట్యమాడి నా ప్రభ అని దినమును స్తుతించే వారికి ఉండడానికి మాకు సహాయం దయచిన నా తండ్రి. ఇంకా నా ప్రభ నా తండ్రి పాస్టర్ గారిని నా ప్రభు వాక్యం అందించిన పాస్టర్ గారిని విజయ్ కుమార్ గారిని మీ చేతులకు అప్పచెప్తున్నామయ్యా తండ్రి. ఇదిగా నా ప్రభు సంపూర్ణ ఆరోగ్యంతో నింపండి నా తండ్రి నాయన. వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు తీసివేయబడాలి నా ప్రభు నా తండ్రి. ఇంకా నా ప్రభ దేవసాకుని ద్వారా నా ప్రభు అనేక ఆత్మలు నా ప్రభు నా తండ్రి నీలో చేరడానికి సహాయం దయచేయండి అయ్యా తండ్రి నాయన. ఏడంతల ఆత్మతో నింపండి నా తండ్రి. అనేక మర్మాలతో నా తండ్రి అనేక మంది నా ప్రభు నీ వైపు ఆకర్షింప చేసే నా ప్రభు వాక్యాల ద్వారా నా తండ్రి బిడ్డ అనేక చోట్ల నా ప్రభ నీ వాక్య పరిచయం చేసే ఆ వ్యక్తి కొనడానికి నా ఆత్మతో నింపండి నా తండ్రి. ఆయా తండ్రి నాయన. ఇక నా ప్రభ ఆయన ఇంతవరకు నా ప్రభ మేము తెలిసి నా ప్రభ ఎటువంటి తప్పిదములు చేసినది మన్నించాయా తండ్రి నాయన. ఇక నా ప్రభ నీతో రహస్యంగా నా ప్రభ ప్రార్థన చేసిన ప్రభ గోజాడ బిడ్డలుగా ఉండడానికి సహాయం దించిన తండ్రి. ప్రతి ఒక్క సంఘాన్ని దీవించి ఆశ్రవదించండి ఆయా తండ్రి. ఇంతవరకు నా ప్రభ నీ వాక్యంతో మమ్మల్ని నింపినందుకు నా ప్రభ నా తండ్రికి ఎన్నో కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ నా ప్రభ నా తండ్రి ఈ చిన్ని ప్రార్థన ఈ పాపి ప్రార్థన ఈ పాదాల చెంత చేర్చుకోమని అతివినంతో బతిమాడి అడిగి వచ్చున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయంలో జూమ్ మీటింగ్ ద్వారా పలకరించుకోవడానికి ఒకరితో క్షేమ సమాచారం తెలుసుకోవడానికి మా ప్రియులు నాయన విక్టర్ బాబు గారి ద్వారా ఏర్పాటు చేసినటువంటి యొక్క మీడియాని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి. ప్రియమైన ప్రభువా గొప్ప దేవుడివి. ఈ విధంగా ఉదయ కాలంలో 4 గంటలకే లేచి నీ ప్రియమైన బిడ్డలు ప్రభు తప్పక నిన్ను ఆరాధిస్తున్నారు, కొనియాడుతున్నారు ప్రభాన తండ్రి. మరి ఎవరైతే మీటింగ్ వస్తున్నారో వారందరినీ కూడా దీవించు, ఆశీర్వదించు, ఈ కృపతో నింపండి ప్రభు తండ్రి ఆయన. మరి జూమ్ మీటింగ్ ద్వారా ఆశీర్వదించబడినట్లు సహాయం చేయండి. ఒకరినొకరిని ప్రభా మరి ఆదరించుకోవడానికి, బలపరచుకోవడానికి, హెచ్చరించుకోవడానికి ఎంతో వేదికగా ఉంచి మీ ప్రేమకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దాసుని దీవించండి, ఆశ్రయించండి. వారికి ఇచ్చినటువంటి సత్యమణి గారి కొరకు, పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి అయ్యా. అంతేకాదు మీ దాసుడికున్న అతనిలో మరి నైనా మరి ఎన్నో వస్తువులు అతను ఆ యొక్క సెల్ అతని పాయింట్ లో ఎన్నో అతను పోగొట్టుకుని అతను ఎంతో దుఃఖంలో పరిస్థితులు ఉన్నప్పుడు దేవా మీరు కనికరించి చూపించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఈ దాసుని సంపూర్ణ కృప దయచేయండి. నష్టపోయిన వాటన్నిటికీ పరిహారం పొందడానికి నీ గొప్ప సహాయం పరలోకం నుంచి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను, సహాయం చేయండి ప్రియమైన తండ్రి. అలాగే ఇంకెవరైతే సేవకులుగా ఉన్నారో ఆశీర్వాదం గారు, అతని ప్రభా మరి నాయన సంటిబాబు గారు, అనేక మంది దైవజనుల కొరకు ప్రార్థిస్తున్నాను, ఆయన చేయండి అతని ప్రభా. ఈ సమయంలో మరి సహోదరి నాయన మరి సంజయ్ గారు ఎంతగానో ప్రభు వారు మరి ప్రయాస అనుకోక, ఇబ్బంది అనుకోక దేవన తండ్రి మరి ఎంతగానో ప్రభా తండ్రి విషయంలో ఆ సేవకులందరినీ ఒక త్రాడి మీద తీసుకొచ్చి వారితో చక్కగా మాట్లాడి ఎవరెవరికి నా తండ్రి ఏ మరి భాగాలు అందించాలో ఆ రీతిగా నడిపించి కృపకై స్తోత్రాలు. దీవించండి బాబు, ఆ కుటుంబంలో గొప్ప కార్యం జరిగించండి. సహోదరి వారి యొక్క మరి బాబు విషయంలో అద్భుతం చేయమని ప్రార్థిస్తున్నాను. బలమైనటువంటి స్వస్థత కుమారుడికి వచ్చినట్లు సహాయం చేయండి. అలాగే నతని ప్రభా సరోజిని నతని ప్రభా వారి పాప చిన్న పాప అతన్ని ఒక్కడివే మరి గొప్ప దేవుడు ప్రభా.
అద్భుత ఆశ్చర్యకాలు జరిగించేవాడు. మరి ఎందుకు ఆ బిడ్డకు తండ్రి ఆ ఇండైజేషన్ ప్రాబ్లం జరిగిందో తెలియదు. మీరే స్వస్థపరచడం, ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను, నెమ్మదిమ్మని ప్రార్థిస్తున్నాను. అదే రీతిగా నా ప్రభువా మరి ఈ పెద్ద పాప దర్శించండి, మీ కృప తోడుగుంచమని ప్రార్థిస్తున్నాను. అయ్యా అతని ఇరువురు మరి అతని వారికి దాంపత్య జీవితాలు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు సహాయం చేయండి, కృపనివ్వండి. మరి వివాహం చేసి ఎంతో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ తీర్చబడినట్లు గొప్ప కార్యం జరిగించండి నాయన. మీరే పోషించి సంరక్షించండి. అలాగే అతని ప్రభా సహోదరి కళావతి గారు, హైమావతి గారు నాయన, వారిని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ప్రియమైన మరి వారి యొక్క పాప వివాహం అన్న దగ్గర పడింది నాయన, ఆర్థికంగా వారిని దిట్టపరచండి, వారిని ఆదుకోండి, బలపరచమని ప్రార్థిస్తున్నాను, కృపతో నింపమని ప్రార్థిస్తున్నానయ్యా. కనికరిని చూపించండి దేవరతని అన్ని విషయాల్లో వారిని తోడుకు ముందు నడిపించమని, బలపరచమని, ధైర్యపరచమని, ప్రతి ఇబ్బంది దూరపరచు, మంచి వాతావరణంలో మంచి వివాహం జరగడానికి సహాయం చేయండి. అలాగే అతని ప్రభా మరి వరలక్ష్మి గారి యొక్క బాబు విషయంలో కూడా మరి ఎక్కడైతే చూపించిన అది సంబంధం మీ చిత్తమైతే అది నెరవేర్చి రాబోతున్న దినాల్లో వారు కూడా నిన్ను స్తుతించి ఆరాధించడానికి గొప్ప కార్యం జరిగిస్తారని ప్రార్థిస్తున్నాను. ఇలా మా ప్రియులైన వారు ఎవరు ఏ సమస్యలు కొంతమంది బయటకు చెప్పలేకపోవచ్చు, జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ మీ చేతికి అప్పగిస్తున్నాం. ఈ పరిచయం జీవించండి, ఆశీర్వదించండి. చెప్పండి మాటల ద్వారా కుటుంబాలు ఆదరించబడినట్లు, ఓదార్చబడినట్లు, గురుకల్పబడినట్లు కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తూ మీరే మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస సమాధానం మనకును సర్వలోకన పరిశుద్ధులకును ఆయన కృప కొరకు ఎదురు చూసి వారికి అందరికి నిత్యము తోడే నడిపించు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.